శ్రీ విశ్వావసునామ సంవత్సర మిథున రాశి వారి ఫలితములు. మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములు మిథున రాశిలోకి చెందుతాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 14 నుండి జన్మస్థానమందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను, రాహు మే 18 నుండి భాగ్యస్థానమందు తామ్రమూర్తిగాను, కేతు మే 18 నుండి తృతీయ స్థానమందు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు కానీ, వయసు పైబడినటువంటి వారు కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి. నిర్ణీత సమయంలో వైద్యాలయాన్ని దర్శన చేసి వైద్యుల సహకారంతో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. అలాగే వ్యసనాల నుంచి కొంత దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మందు కొంత అనిశ్చిత వాతావరణం నెలకొంటుంది, ఐకమత్యం లోపిస్తుంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి టెలిఫోన్ స్క్రీన్ కానీ, అలాగే ల్యాప్టాప్ ఈ స్క్రీన్ల యొక్క స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవలసినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. కఠినమైన వాక్కును కలిగి ఉంటారు. తద్వారా పెద్దలు, గురువుల యందు, బంధువుల యందు కూడా కొంత వ్యతిరేక భావాన్ని కలిగేటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ కష్టకాలంలో తోబుట్టువుల యొక్క, అలాగే అన్నదమ్ముల యొక్క ప్రేమానురాగాలు, సహాయ సహకారాలు పూర్తిగా పొందుతారు వీరు. అలాగనే స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టం కలుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాతృవర్గ బంధువుల నుంచి కొన్ని ప్రతికూలమైనటువంటి వాదోపవాదాలు, పరస్పర నిందారోపణలు జరుగుతాయి. గృహంలో కొంత అశాంతి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా భూ విక్రయ, క్రయ విక్రయాల్లో కొంత న్యాయపరమైనటువంటి సలహాలు ముందుగా తీసుకోవడం ద్వారా మోసాలు పారిన పడకుండా, ధన నష్టం కాకుండా నివారించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ రంగ ఆధారితమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారు, రైస్ మిల్లర్స్ వారు, ఈ వ్యాపారాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. అలాగనే వైద్య సహాయంతో సంతాన ప్రాప్తిని పొందుతారు స్త్రీ పురుషులు ఈ యొక్క సంవత్సరం. అలాగనే సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వారు పెడదవ పట్టకుండా సంతానాన్ని ఏకాగ్రతగా చదువుపైన శ్రద్ధ పట్టించాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. అలాగనే నరఘోష బాగా ఉంటుంది వీరికి. శత్రువుల బాధ పెరుగుతుంది. రావలసినటువంటి బాకీలు వసూలు కాకుండా కొంత రుణ బాధ పెరిగేటువంటి అవకాశం వీరికి ఉన్నది. నూతన భాగస్వాముల వ్యాపారాల యందు శ్రద్ధ వహించాలి. మోసపోయేటువంటి, నమ్మక ద్రోహం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే మిత్ర విరోధం కూడా కలుగుతుంది వీరికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. పరస్పరంగా మనస్పర్ధలు పెరుగుతాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కాబట్టి ముమ్మరమైనటువంటి ప్రయత్నాల ద్వారా వివాహ సిద్ధిని పొందగలరు. పితృ సంబంధమైనటువంటి, పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కోర్టు వ్యవహారాల్లో, స్వార్జితమైనటువంటి ఆస్తుల వ్యవహారాల్లో కూడా న్యాయస్థానమందు విపరీతమైన ఆలస్యం అవడమే కాకుండా ప్రతికూలమైనటువంటి తీర్పులు కూడా పొందేటువంటి ఆస్కారం కనబడుతోంది. అలాగే పాపకర్మాశక్తిని కలిగి ఉంటారు. అనగా ఈ బెట్టింగ్ యాప్లు, ఈ లోన్ల యాప్ల ద్వారా, అలాగే అక్రమమైనటువంటి రవాణా, అక్రమార్జన ద్వారా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కొంత ఆశ కలిగి ఉంటారు ఈ సంవత్సరం. దానికి నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి, పోలీసు యంత్రాంగం నుంచి కూడా విపరీతమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. కుటుంబానికి ప్రవాసంగా ప్రయాణాలు ఎక్కువ చేసేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. తద్వారా కుటుంబానికి దూరమై అల్ప భోజనము, అయిష్ట భోజనము, అలాగే నిద్రలేమి కలిగి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. శరీర ఆరోగ్యం కూడా భంగం కలుగుతుంది. ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా పనిలో భారం పెరుగుతుంది. ఓర్పుగా ఉండాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వెండి, బంగారం వ్యాపారులకి లాభబాటలో ఉంటారు. అలాగే కార్మికులకి, డైలీ పనిచేసేటువంటి శ్రామికులకి కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కలుగుతూ ఉన్నది. ఐటీ రంగంలోని వారికి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాల్సినటువంటి విషయం పెరుగుతోంది. పని భారం బాగా పెరుగుతుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ, వ్యాపార నిల్వలు చేసేటువంటి రంగంలో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ప్రజాబలం విపరీతంగా తగ్గుతుంది. నమ్మక ద్రోహానికి గురవుతారు. అలాగే వెన్నుపోటుకు గురవుతారు. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటారు. కాబట్టి రాజకీయ నాయకులు వారే స్వయంగా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాబలాన్ని తిరిగి పొందాలి. రైతులు కూడా కొంత చీడపీడల వలన, అనావృష్టి వలన దిగుబడి తగ్గి నష్టాల పాలయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి కఠిన పరీక్షాకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు కఠినమైన శ్రమ చేస్తే తప్ప పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని పరిస్థితి నెలకొంటుంది. శాస్త్రవేత్తలకి తగిన ప్రోత్సాహం లభించదు. ఉపాధ్యాయులకు కూడా వారి వృత్తి యందు పోటీ పెరుగుతుంది, అలాగే శ్రమ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పండితులకు కూడా గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నూతన ఉద్యోగస్తులు, ఉద్యోగాలు పొందేటువంటి నిరుద్యోగులకి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కనిపిస్తూ ఉన్నది. యువకులు నిరుత్సాహపడకుండా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆ లోన్లు అవి తీసుకుని కొత్త వ్యాపారాలని సృజనాత్మకంగా వ్యాపారాలు పెట్టి వీరే 10 మందికి ఆదాయం ఇచ్చేటువంటి విధంగా ఆ దృక్పథాన్ని పెంచుకుని ముందుకు సాగాలి తప్ప నిరుత్సాహంతో ఉండడం మంచిది కాదు. అలాగనే ఈ సంవత్సరం మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వారాలలో ఆదివారం, గురువారం, శుక్రవారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అలాగే రంగులలో ఆకుపచ్చ, నలుపు, నీలం రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి. మొత్తంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ బలం కొంత తక్కువగా ఉందని చెప్పచ్చు. కేతు బలం మాత్రం సంపూర్ణంగా ఉన్నది. గురుబలము, శని బలము, రాహుగ్రహ బలాలు కొంత తక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. దైవ బలంతో, మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా వీరు నిర్వర్తించగలరు. గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, శనగల దానము చేయడము, గురువార నియమాలు పాటించడంతో పాటు గురు చరిత్ర పారాయణ చేయడం వలన గురుగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ శాంతికై శనివారం నియమాలు పాటించడము, శనిగ్రహ జపము, తైలాభిషేకము, తిలదానము చేసుకోవడం, దాంతోపాటుగా ఆంజనేయ ప్రీతిగా సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, సింధూరార్చన, నాగవల్లి దళార్చన చేసుకోవడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందుతారు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము చేయడంతో పాటుగా మంగళవారం షష్ఠీ నియమాలను పాటించడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, నిత్యం లలితా సహస్ర పారాయణ చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొంది సకల ఆపదల నుంచి విముక్తి పొందుతారు. ఈ రాశివారు ప్రత్యేకంగా ప్రతి నిత్యము కూడా ప్రదోషకాలమందు శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేయడం ద్వారా శివకేశవ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. సకల నవగ్రహ శాంతిని తద్వారా పొంది సకల శుభయోగాన్ని కూడా పొందగలరు.